మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అందులో ఏమున్నాయి సార్ మీకు మార్క్ ఏముంది? దాంట్లో యాక్చువల్లీ నాకు మంచి సంతోషం అనిపించింది ఏంటంటే ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక అబ్బాయి హీ లాస్ట్ బోత్ ఈజ్ లెగ్స్ హ్యాండ్స్ అనుకుంటా, 2 చేతులు ఎట్లా పోయినాయి అంటే ఒకరింటికి పెళ్ళికి పోతాడు, ఒక 10 years బాయ్, 8 years 10 years పెళ్ళికి పోతాడు. పెళ్ళికి పోయిన తర్వాత మిద్ది మీదకి పోతాడు. మిద్ది మీదకి పోయి ఆడ ఒక షామియానా ఉంటుంది. ఆ షామియానా పక్కనే హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదా, పోతా ఉంటాయి. పోతా ఉంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ పేరపెట్టు వాళ్ళ మీద చేరి అక్కడ ఉండే పువ్వులు కోయడానికి ట్రై చేస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పోయి దాని మీద పడుతుంది, పవర్ పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఈ అబ్బాయిని ఇట్లా పుష్ చేసి లోపల ఇవన్నీ బర్న్ అయిపోతాయి. చేతులు 2 చేతులు తీసేస్తారు. అయ్యో, తీసేస్తే వెరీ వెరీ గుడ్ బాయ్, బ్యూటిఫుల్ బాయ్. వాళ్ళు ఎక్కడొక్కడో చేశారు. మనకు ఏపీఎస్డిఎల్ అనేది ఉంటుంది కదా, మన ఈస్టర్న్ డెవలప్మెంట్ పవర్ వాళ్ళది, పవర్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది కదా, వాళ్ళు ఇవ్వాల, మీరు పోయారు, మీరు ఆడ చేసుకున్నారు, మీ తప్పు, మాదేం తప్పు లేదు అని అన్నారు. అప్పుడు నేను వెళ్ళి ఎంత స్టడీ చేసి దాన్ని ఎట్లా చేయాలని, ఎవరు తప్పు అని చెప్పి ఐ ప్రూవ్డ్ దట్ దిస్ ఈజ్ ద మిస్టేక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఎలక్ట్రిసిటీ ఎట్లా అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ పవర్ లైన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ దెర్ ఈస్ ఎ రెసిడెన్స్ అండ్ దే హ్యావ్ టు పుట్ ఇన్సులేటెడ్ హెవీ ఇన్సులేషన్ వేయాలి. అవును, మన ప్లాస్టిక్ పైపులు వేస్తారు కదా, ప్లాస్టిక్ పైపులు లాగానే ఆ లైవ్ వైర్ ఉంటుంది కదా, దానికి హెవీ ఇన్సులేషన్ అని వేయాలి. ఆడ టచ్ అయినా కానీ ఏం కాకూడదు. అది లేదు, అది ఇలా. వాళ్ళు ఏం చేశారంటే ఇల్లే ముందుంది, ఇల్లు తర్వాత వచ్చింది, ముందు లైన్ ఉంది కాబట్టి మేము వేయలేదు అని అన్నారు. దానికి కూడా నేను బిల్లులు తీసుకొని ముందే వాళ్ళు ఇల్లు ఉంది, ఆ తర్వాత ఏం లైన్ వచ్చింది, కరెంట్ బిల్లు అన్ని పెట్టి అదంతా చేస్తే రిపోర్ట్ ఇచ్చినందుకు లోకాయుక్త జడ్జి గారు ఏమి ఇచ్చారు? జస్టిస్ ఫైన్ ఎంత వేసారు వాళ్ళకి? దానికి ఎగ్జాక్ట్లీ అదే మాదిరి జడ్జి పంజాబ్ హర్యానా కోర్టు జడ్జిమెంట్. మురళి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎతుకుతా ఉంటే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఐ సర్చ్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే మాదిరి అబ్బాయి, ఇదే మాదిరిగా ఈ విధంగా అయింది, ఇదే కరెంట్ షాక్ కొట్టింది, ఇట్లా మాదిరి పోయినాయి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 30 lakhs కాంపెన్సేషన్, 60 lakhs కాంపెన్సేషన్, తర్వాత అతనికి ప్రాస్టిట్యూట్స్ ఏదో సమ్ చేతులు, సమ్ ఎలక్ట్రానిక్ టైప్ ఆఫ్ థింగ్స్ లేటెస్ట్ ఉంటాయి కదా, మూవ్ అవుతాయి, రోబోటిక్ అవి. ఆ తర్వాత అతనికి చదువు, తర్వాత పేరెంట్స్లో ఒకరికి జాబ్. నేను అదే డౌన్లోడ్ చేసి అదే ఆ ప్రింట్అవుట్ పెట్టి ఆ తర్వాత చేసి రాసి చేస్తే జడ్జి గారు పిలిపించారు. పిలిపించి వాళ్ళ అడ్వకేట్ ఒకరు ఉంటే, ఆ పిల్లల తల్లిదండ్రులు అడ్వకేట్ చెప్తున్నాడు, సి అవర్ ఆఫీసర్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్, మీరున్నారు దేనికి, మీరు వస్తున్నారు పోతున్నారు అది ఇది అని చెప్పి చేసి ఐ థింక్ 10 లక్షల డబ్బులు ఆమెకు ఉద్యోగం. ఆమె మీద కచ్చ కట్టి ఎక్కడో వేశారు, నువ్వు ఇటు చేస్తావని. మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, వచ్చి సార్ ఇట్లా అంటే మళ్ళీ జడ్జి గారు చెప్పాను, పోస్టింగ్ వేసి ఎక్కడ అడిగితే అక్కడ వేసి కాపీ సెంట్ది ఆయన సుభాష్ రెడ్డి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ తమిళనాడు చేశారు కదా, రియల్లీ టఫ్ మ్యాన్ ఆయన చెప్పారు. అదొక గ్రేట్. మిగతా అన్నీ ఏదో చేశాను అంటే మీకు ఇప్పటికీ ఇది మెమరబుల్ కేస్ అదొకటి. తర్వాత ఈ ఆశ్రమ్ అని ఏలూరు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఒక ఎంప్లాయీ మోస్ట్ లిటిగెంట్ he was harassing the management like anything. ఇదంటాడు అదంటాడు, కిడ్నీ అంటే ఆరోగ్యశ్రీలో మీరు ఇట్లా చేశారంటాడు, మీ కిడ్నీ పేషెంట్ని మీరు వాటర్ మీరు
గోదావరి నీళ్ళు పెడుతున్నారు, మీ ఆర్ఓ ప్లాంట్ పెట్టాలని, ఎంప్లాయీస్ సరివాళ్ళు కాదంటాడు, డాక్టర్స్ క్వాలిఫైడ్ కాదని. పెట్టింది కేసుల మీద కేసులు, లేబర్ కేసులు అంటాడు, ఎన్ని పెట్టాడు అని పెట్టాడు. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి అసలు నిజంగా అప్పట్లో ఆయన ఒక లిటిగేషన్ ఉండేవాడండి. అవన్నీ ఏదో జరుగుతుంటాయి, నర్సులకి సెక్సువల్ హెరాస్మెంట్ అని పిటిషన్ వేస్తున్నాడు కదా. ఏం చేశారు ఆయన లాస్ట్లో? అదే నేను ఆడ పోతే మేడం ఆమె ఎండి చాలా ఫీల్ అయ్యారు పాపం. మన గోకరాజు గంగరాజు గారి వాళ్ళ డాక్టర్ అనుకుంటా మేడం. చాలా సార్ నీవు హెల్ప్ అస్ గివ్ సమ్ దిస్ థింగ్ అని అంటే చాలా కష్టపడ్డాను నేను దాంట్లో. ఎంత అంటే సింగిల్ హ్యాండెడ్గా ఎన్నో డెసిషన్స్, ఎన్నో కోర్ట్ డెసిషన్స్, తర్వాత అవి వాళ్ళకి ఇంకా వాళ్ళ హాస్పిటల్కి విజిట్ చేసి డాక్టర్లను అడిగి స్టాఫ్ని అడిగి అన్ని రకాలుగా చేసి పెద్ద హాస్పిటల్ విత్ కాలేజీ, చాలా పెద్దది. అండ్ మంచి ఇది ఉంది, కూడా ఉంది. చీఫ్ సెక్రటరీ కన్సర్న్ మంచి రిపోర్ట్స్ ఇచ్చాడు. లాస్ట్ ఏం చేశారు అన్ని ప్రూవ్ చేసాం. ఈజ్ అ బ్లాక్ మెయిలర్ అండ్ హీ హాస్ బీన్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఫర్ మానిటరీ కన్సిడరేషన్స్. సో let us not కన్సిడర్ ఆల్ సచ్ పెటిషన్స్ అని చెప్పి జడ్జి గారు పెడితే జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. అట్లా అంటే చాలామంది మా వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మొట్టమొదట హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఆఫీసు లోకాయుక్త, ఇప్పుడు కర్నూలు మారింది కదా, ప్రూవ్డ్ నాట్ బషీర్బాగ్లో ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ, ప్రూవ్డ్ నాట్ ప్రూవ్డ్ అని రాస్తే నేను అట్లా రాసేవాడిని కాదు. సిబిఐలో చేశాను కదా. ఇప్పుడు జడ్జి గారికి మనం అదే ఇప్పుడు నేను ఆ జడ్జిమెంట్ని కోట్ చేసి ఆ అబ్బాయికి హర్యానాది వాళ్ళు 60 లక్షలు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, చదివినంత వరకు వాడికి చదివి ఖర్చులు అని మనం పెట్టలేదనుకో ఏమవుతుంది? అది పెట్టలేదు అనుకోండి, నాట్ ప్రూవ్డ్ అని కాదు, ఆ ప్రూవ్డ్ అంటారు, జాబ్ ఇవ్వండి అంటారు, అంతే కదా. వాళ్ళు ఎవరు అంతే కదా. అన్లెస్ మనం చేయకపోతే మాత్రం అదే అంటా నేను. వాళ్ళు అంటారు ఇవన్నీ మీరు రాయకూడదండి అని కొంతమంది అక్కడ, ఇవన్నీ మీరు రాయకూడదు, మీరే జడ్జికి డైరెక్షన్ ఇస్తారా? నేను డైరెక్షన్ ఇవ్వటం లేదండి, మై ఫైండింగ్స్, దీస్ ఆర్ మై ఫైండింగ్స్. అంతేకాకుండా ఇంకోటి కూడా ఏంటంటే నేను చెప్పేది, యంగ్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెన్ మే లై బట్ నాట్ ది సర్కమ్స్టాన్సెస్. మెన్ మే లై, సిబిఐలో నేర్చుకుంది ఏంటంటే, మెన్ మే లై బట్ నాట్ ది సర్కమ్స్టాన్సెస్. అంటే ఏంటి? ఇప్పుడు 10 మంది సాక్షులు విచారించాం అనుకో, 10 మంది నేను చెప్పలేదు పోలీసులకి, వాళ్లే రాసుకున్నారు అన్నారు అనుకోండి, ఏం చేయగలరు మీరు? ఏం చేయలేరు. ఇదేమన్నా అండర్ ఓత్ ఇచ్చిందా? కాదు కదా. సంతకం పెట్టిందా? కాదు. సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయనుకోండి, అది సపోజ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు మీరున్నారు, నేను ఐ హ్యావ్ నాట్ గాన్ టు పర్టికులర్ ప్లేస్ అని మీరు చెప్పారనుకోండి, నేనేం చేయలేను. బట్ మీకు తెలియకుండానే సపోజ్ ఐ గ్యాదర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ గాన్ దేర్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఢిల్లీకి పోయారు అనుకోండి, మీరేమంటారు? నేను ఢిల్లీకే పోలేదు అన్నారు అనుకోండి, ఎవరేం చేస్తారు? బట్ ఐ గ్యాదర్ సమ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఏంటి ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసామనుకోండి, అది చేంజ్ కాదు. అది ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది, ఒక ఏటీఎం విత్డ్రాల్ ఉంది, లేకుంటే ఒక పాస్పోర్ట్ ఉంది. దీస్ ఆర్ ద థింగ్స్ దే విల్ బి ప్రూవ్డ్ అన్నమాట. అందుకనే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఐ సీ వెరీ గుడ్ దే ఆర్ డూయింగ్, ఎస్పెషల్లీ యూజింగ్ ది టెక్నాలజీ, యూజింగ్ ది సైంటిఫిక్ అవి అన్నీ కూడా వాళ్ళు బాగా, అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో కూడా బాగా ఇస్తున్నారు. ఓకే, లోకాయుక్త తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? లోకాయుక్త తర్వాత టేకింగ్ రెస్ట్. ఎవరికైనా హెల్ప్ చేస్తుంటాను. ఎవరన్నా నేను తెలిసిన వాళ్ళు సార్ ఎట్లా చేయాలంటే వాళ్ళవన్నీ కూడా నేనే డ్రాఫ్ట్ చేస్తాను. కానీ మీరు ఒక ఇన్వెస్టిగేషన్ కాకుండా మంచి పెయింటర్ అట కదా మీరు? పెయింటర్ డౌట్ లేదు. ఐ యూస్ టు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని వేసేసేవాడిని, అంటే ఇప్పుడు కాదులే,
అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కానీ కాలేజీలో అంటే మీరు ఎవరైతే దొరకట్లేదో వాళ్ళందరినీ రెడీ చేసినట్లు అలవాటు అయిపోయింది అది. పోర్ట్రేట్ రాజీవ్ గాంధీ కేసులో కూడా పోర్ట్రేట్ బిల్డింగ్ అని ఉంది. అవును, వాళ్ళని అడిగి విట్నెస్లను అడిగి ఎవరు కళ్ళగుంటే మీసాలు దాంట్లోంచి మీరు క్రీమ్ అయిపోయారా? అంటే ఐ వాజ్ హ్యావింగ్ ప్యాషన్ ఫర్ దట్. బాగా బాగా చాలా. మా ఫాదర్ సర్వీస్ లో చేశారు కదా మీరు, ప్రైవేట్ గా మరి పెయింటర్ గా కాకుండా. ఒకసారి మన ప్రొఫెషన్లోకి వెళ్తున్నాం. చాలా మంది ఆఫీసర్తో ఒక లెజెండ్ ఆఫీసర్లు పనిచేశారు, కానీ ఇటువంటి ఆఫీసర్తో పనిచేసాం ఎందుకురా చేసాం అని ఎప్పుడు అనిపించిందా? లేదండి, అందరూ మీకు మంచి ఆఫీసర్లు దొరికారు. సంభవ్ నాకైతే అందరూ కూడా కృష్ణరాజు గారు. కానీ మరి మీకు మీద కొంతమంది ఆఫీసర్లు చెప్తే వినడు, అది అంటారు ఎందుకు? అది ఉంది, ఆయన కుందేలకు 3 కాలంటాడు. అది ఉంది, అది ఓపెన్ గానే అన్నారు. ఒకసారి అంటే నేనే ఎవరో సజెస్ట్ చేశారు ఈ కేసు రాజ్ కుమార్కి ఇద్దాము అని అంటే, ఆయన నుండి ఈయన వినడండి, వీనికి ఇచ్చితే ఈయన మాట మనం వినాలండి అన్నారు. నేను చెప్పాను అది నాట్ కరెక్ట్ సార్, నా మాట మీరు వినేదేంది సార్, మీ మాట నేను వినాలా అంటాను. అది కాదండి అంటాను. అట్ట కాదు, ఇంటర్వ్యూ అవడం అనేది నాకు ఒకసారి నాకు జాబ్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత, యూ ట్రస్ట్ మీ, యూ గివ్ ది జాబ్ టు మీ, ఐ విల్ డూ ఇట్. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఆయేషా మీరా కేసు, టైం లేదు చెప్తున్నా. ఆ కేసులో కూడా నేను చెప్పాను ఈ విధంగా చేయండి సార్, ఈ విధంగా చేసి. ఆ కేసులో సత్యబాబు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారట? నేను చేసినంత వరకు అతనే, సత్యబాబు. అతనే. సిబిఐ ఎస్పీ కూడా నాకు కాల్ చేశాడు, సార్ మీరు చేశారంట కదా, మీరు చేయాలంటేను నేను చెప్పాను, అయ్యా నవ్ ఇట్ ఈస్ యువర్ బేబీ, యూ హ్యావ్ టు సే వెదర్ ఇట్ ఈస్ మేల్ చైల్డ్ ఆర్ ఫీమేల్ చైల్డ్, నాది కాదు, మీరు దాన్ని చేయాల్సింది. కానీ మీరు ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు సీనియర్లతో అఫెన్సివ్ మోడ్లో మాట్లాడతారా అనేది ఉంది. అంటే మాట అట్ట అనిపిస్తుంది, కొంచెం నా మాట అనిపిస్తుంది, కానీ అందరికి తెలుసు. అయితే ఎవ్రీబడి నోస్ దట్. నేను డిప్లొమాటిక్గా చెప్పడు, ఆయన అఫెన్సివ్ మోడ్లోనే చెప్తాడు మనకి. కొంతమందికి ఏంటి ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు, కొంచెం ఆరగంటగా అది ఇది అని కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఐజీ గారు మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఎస్పీలు డిఐజీలు కూడా అనుకున్నారు, ఒక ఐజీతో మాట్లాడినట్లేదే అని అన్నారు. నేను ఒకసారి అన్నాను ఐజీ గారిని, సార్ మీరు బెటర్ చెకప్ యువర్ బీపీ సార్ అన్నా. నేను అవునా, నేనేమనలేదు, చెప్తున్నా. ఆయన చాలా కోపం వచ్చేసింది ఆయనకి, చాలా కోపం, నా మీద కాదు, మీటింగ్లో వాళ్ళు బియ్యం చూసి. అప్పుడు నేను అన్నమాట, వాళ్ళందరూ అనుకున్నారు ఓహో ఈయనేదో అది అని అన్నారు. చెప్పా. అంటే సిబిఐలో పనిచేసి సిఐడి రావడంతో అక్కడున్న ఇన్వెస్టిగేషన్ స్టైలు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. దానికి అనుగుణంగా ఎవరైనా సహకరించకపోతే ఆయన తన అప్పర్ హ్యాండ్ కాలేదనే ఫీలింగ్తో మాట్లాడతారంటారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మీరు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయమంటారట. ఇక్కడున్న సిస్టమ్ మనం సహకరించకపోతే చేయమని చేశారు, నేనే చేసేవాడిని. నాకు ఇతరులు చేసేది నాకు నచ్చదు. రిపోర్ట్ కానివ్వండి లేకుంటే ఏదైనా కానీ, చార్జ్ షీట్ కూడా, ఎవ్రీథింగ్ ఐ యూస్ టు డూ. ఎస్ఎస్ ప్రసాద్ గారు అని ఉండేవాడు అప్పుడు, రాజశేఖరుడు ఉన్నప్పుడు. యూస్ టు అప్రిషియేట్ మీ లైక్ ఎనీథింగ్. ఐ హావ్ నాట్ సీన్ రాజ్కుమార్ అని చెప్పేవాడు. ద క్వాలిటీ అవన్నీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్లో లీగల్, ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్టిగేషన్. ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్, 9 to 9 చేసేవాడు. ఒకసారి మా అడిషనల్ డీజీ కనెక్ట్ మీ టు రాజ్ కుమార్ అని 8 o'clock రాత్రి, ఎవరు ఉండరు, చీఫ్ ఆఫీస్ మన ఆపోజిట్ రవీంద్ర భారతి, 8 o'clock కాల్ చేసి వాళ్ళ క్యాంప్ క్లర్క్తో కనెక్ట్ టు రాజ్ కుమార్ అంటే, ఆయన ఇంకేం రాజ్ కుమార్ సార్ అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసేసారు, ఎవ్రీబడి హస్ గాన్, ఎవరు లేరు అని చెప్పాడు. ఆయన అన్నాడు వాట్ డిడ్ ఐ సే అంట, యూ కనెక్ట్ అంటే. నాకు అప్పుడు 10 నాది ఇంటర్కమ్లో కనెక్ట్ చేస్తే నేనుండి సార్ ఎవరంటే సార్ అంటే ఇట్లా సార్ రమ్మంటున్నారు వెళ్ళా. వాడు
ఒకటేమని ఇదైపోయాడు, ఏం సార్ మీరు ఉన్నారా అంటే నేను చెప్పాను ఈ టైంలోనే నేను పని చేసుకుంటాను కొంచెం అంటే, సార్ అండి ఏం చేస్తున్నావా అన్నాడు లోపల. రతన్ గారు శివనారాయణ గారు. రతన్ గారు అయితే ఇంకా ఆయన కూడా ఆల్ నాట్ వన్ పర్సన్ అని కాదు, ఎవ్రీబడి. చాలా మంచి ఆఫీసర్ చేశారు కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు, శివనారాయణ గారు, రతన్ గారు, ఎస్ఎస్పి యాదవ్ గారు, గిరీష్ కుమార్ గారు, దొరగారు కూడా చేస్తున్నారు, భరత్ చంద్ర గారు, దొరగారు, ఆంజనేయ రెడ్డి గారు. సార్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారా, లేదు ఇంకా రిఫ్రెష్ అవ్వడానికి ఇంకా బాగా బుక్స్ చదవడం చేస్తున్నారా? బుక్స్ ఎక్కువగా నేను ఈ జడ్జిమెంట్స్ ఎక్కువ చదువుతాను. ఐ లైక్ సమ్ గుడ్ జడ్జిమెంట్స్ సో దట్ ఇట్ మే హెల్ప్. లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఎవరికన్నా హెల్ప్ కావాలంటే ఎట్లా వాళ్ళకి సహాయం చేయాలి అనేది అంతా నేనే చేస్తాను. ఎక్కువ మీ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూస్తుంటారా? మీరు చేసేయన్ని ఈ మధ్య ఒక యూనిఫామ్లో ఒక అబ్బాయిని చేస్తున్నారు, అది కూడా చూశాను. నవ్వుకుంటారా? అదేం లేదు సార్. ఫైనల్గా చెప్పండి, మీ ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ ప్రకారం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వెరీ సింపుల్ మురళి. ఒకటే వాటి నా చిల్డ్రన్కి కానీ మా బంధువులకు కానీ గ్రాండ్ సన్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్తాను, హార్డ్ వర్క్, ఆనెస్టీ, హంబుల్నెస్. ఈ మూడు హెచ్చులు రాసుకోవాలి వెనక. మా గ్రాండ్ సన్ ఈ స్టడీయింగ్ ఇన్ విఐటి అమరావతి, వాడు కూడా చెప్పా, హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఆనెస్టీ. You cannot define which is honest, which is not honest. Number 3 is humbleness. నేను ఇది అది. మా డీజీ రాజగోపాల్ అని చెప్పాను కదా, ఆయన ఫస్ట్ టైం వెళ్తే చాలా హార్ష్గా మాట్లాడు. యూ షుడ్ నాట్ టచ్ వాటర్ ఫ్రమ్ యువర్ అక్యూస్డ్, యూ షుడ్ నాట్ టేక్ వాటర్ అంటే నాకు అర్థం కాల, ఏంటంటే ఈయన నీళ్ళు కూడా తాగొద్దు అంటున్నాడు. అంటే దట్స్ ది థింగ్ ఈ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ. తర్వాత ఎంత ఇదైపోయాడంటే, ఆయన నేను ఇద్దరం కలిసి అమెరికాకి వెళ్ళాం 87లో. నేను వెళ్ళాను, ఆయన వచ్చాడు. ఆయన వేరే మేడం అప్పుడు అక్కడ ఓరెగాన్లో పనిచేసేవాళ్ళు. ఆయన వచ్చాడు, నేను రావాల్సిన చలి. నేను త్రూ మై ఫ్రెండ్ ఐ వెంట్ టు FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను. వెళ్తే చూసా, నాకు పెద్ద అప్పటికప్పటికి ఒక ఐడి కార్డు తీసి పెట్టి ఒక్కడనే లోపలంతా తిప్పి, ఆడ ఎట్లా ఒక పెద్ద థియేటర్ ఉంటుంది, ఒక రన్నింగ్ ఒక ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంటే ఎట్లా ఫైర్ చేస్తారు ఏజెంట్స్, అండర్ కవర్ ఏజెంట్స్ ఏంటి అన్నీ చూపించారు వాళ్ళు నాకు. తర్వాత ఈయన పోయాడు, ఈయన పోతే ఈయన రానిలా. అంటే యాక్చువల్గా టూర్స్ లేవు. ఆయన ఇండియాకి వచ్చేసి ఇక నన్ను తిన్నాడు. See, this fellow got a visit to you, FBI, and whereas I am not able to get a permission. అని నేను చెప్పాను, సార్ అది ఎవరో ఒక ఆయన ఎట్లో త్రూ హిస్ ఫ్రెండ్స్ ద్వారా ఏదో స్పెషల్గా చేశారు అది ఇదని. అట్లా రియల్లీ అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆడపోయినప్పుడు కూడా కోర్టులు, పోలీసులు. సార్ ఫైనల్గా మరొక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్లోకి రమ్మంటారా వద్దంటారా? ఎందుకంటే సిచ్యువేషన్ అంతా కత్తి మీద సాములా కనిపిస్తుంది. అదేం లేదు, యూ షుడ్ కమ్ అండ్ యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ యూ షుడ్ ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయాలి ఆఫీసర్స్ ప్రతి కేసు. ఫర్ రాజ్ కుమార్ ఫర్ నెసరీ యాక్షన్, రాజ్ కుమార్ ఫర్ ఎంక్వైరీ, ప్రతి కేసు. మీటింగ్లో నేను అబ్జెక్ట్ చేశాను, దేర్ ఆర్ 18 ఇన్స్పెక్టర్స్, 8 DSPs, 4 additional SPs, 2 SPs. But why all the cases are given to me? క్వాలిటీ ఉంటుంది కదా. అట్లంటే మీరు అందరూ అట్లానే చేస్తారు సార్, అదేం లేదు. నన్ను ఏదో ఓరియంటేషన్ క్లాసెస్ అని అదని ఇదని ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను చెప్పా, ఐ హ్యావ్ టు రావాలి సార్, అది ఏదో ఇది పనిష్మెంట్ అనుకుంటే. వాళ్ళందరూ కూడా చెప్పాను నేను, డోంట్ థింక్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. పనిష్మెంట్ అని ఎందుకు అనుకుంటావు?
ఇంత టైము, ఇంత రీడింగు, ఇంత రైటింగు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కరెక్ట్, డిపార్ట్మెంట్కి రావు కదా. మొట్టమొదటి నేనే అనుకున్నా 3 సంవత్సరాలు నా డెప్యుటేషను, 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ కంపల్సరీగా వెనక్కి పంపించేయండి అన్నారు. ఎస్పీ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి ఎక్స్టెన్షన్ తెచ్చాడు. టోటల్ 10 years ఉన్నా నేను. మ్యాక్సిమం దట్స్ ద మ్యాక్సిమం పీరియడ్. ఆ తర్వాత అబ్జర్వ్ కావాలా. అందుకని రావాలా, డెఫినెట్లీ దే షుడ్ కమ్. ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను ఐ సీన్ నిజంగా ఒక గైడెన్స్ అనేది వాళ్ళకి ఇస్తే వెరీ గుడ్ ఆఫీసర్స్. చాలామందికి చెప్పాను. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసే వాళ్ళు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రాజ్ కుమార్ గారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి ఆయన పనిచేసిన క్వాలిటీ, ఆయనకి కరప్షన్ అనేది దూరంగా ఉండడం, నీతిగా పనిచేయడం, ఒక ప్యాషన్గా పనిచేయబట్టే చాలామంది సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఏ కేసు వచ్చినా, సెన్సేషనల్ కేసు అవునా, హై ప్రొఫైల్ కేసు అవునా రాజ్ కుమార్ గారికి ఎండర్ చేసేవారు. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ ఉమ్ము చేయకుండా ఆ కేసులో క్వాలిటీగా చేయడం, నిందితుడికి శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ వేయడంలో రాజ్ కుమార్ గారికి ఒక స్టైల్. ప్రతి ఆఫీసర్ కూడా ఏదో చేసాము, వచ్చాము, వెళ్ళామని కాకుండా రాజ్ కుమార్ గారిలాగా కేసును ముందు స్టడీ చేయండి, మీరే స్వయంగా ఛార్జ్షీట్ రాయండి, ఆ ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దుకొని జడ్జిమెంట్ కాలని అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో కన్విక్షన్ వస్తుంది అనేది రాజ్ కుమార్ గారు ప్రూవ్ చేశారు. చాలా హై ప్రొఫైల్ కేసులు చూశారు. ఎక్కడ కూడా ఏమాత్రం వాళ్ళకి కనీసం మాట్లాడడం కూడా, ఇందాక ఆయన చెప్తున్నట్లుగా వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం కూడా, ప్రొఫెషనల్గా ఉండడం బట్టి ఆయన ఈ స్థాయికి వచ్చి ఎదిగారు. ఖచ్చితంగా రాజ్ కుమార్ గారు ఎవరైనా రావాలనుకుంటే రాజ్ కుమార్ గారు కాల్ చేయండి. ఏ టైంలో సరే అయినా మంచి సలహా ఇవ్వడానికి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఆయన ముందు ఉన్నారంటూ చెప్తున్నారు. ఇది రాజ్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హ్యాపీగా ఉండాలి, మంచి మంచి ఫొటోస్ వేయాలని చెప్తాను. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.